మాటల చేత ఊరడించి జ్ఞానం నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై చూడండి ఇక్కడి నుంచి ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయమున అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవ్రీ మార్నింగ్, ప్రతి ఉదయము యేసుక్రీస్తు వారి తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. తెల్లవారుజామున తండ్రి మాట్లాడుతున్నాడు. వినేటువంటి బుద్ధి, వినేటువంటి చెవి దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభువా, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి? ప్రభువా, నేను ఎవరిని స్వస్థపరచాలి? నేను ఏమేం చేయాలి? నాకు టైం టేబుల్ ఇవి. నేను ఏం మాట్లాడాలో నువ్వు మాట్లాడు ఫస్ట్, నేను విని అదే నేను చెప్తాను. నీవు నాకు ఇస్తే నేను పలుకుతాను. ఏదండి యోహాను సువార్త 17వ అధ్యాయంలో నీవు నాకు ఇచ్చిన ప్రతి మాట నేను వాళ్ళకి అప్పగించాను, వాళ్ళకి ఇచ్చాను. నా అంతటా నేనేమీ మాట్లాడలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా ఆయన అన్నాడు, నా అంతటా నేను ఏ పని చేయను, నా అంతటా నేను ఏమీ మాట్లాడు. నా తండ్రి నాకు ఏమి ఇచ్చాడు అదే నేను చేస్తాను. చచ్చినోని లేపానా? కుంటోని బాగు చేశానా? నాకు స్వస్థత వరం ఉంది. నేను దేవుణ్ణి అన్ని చేయగలను, కానీ నా అంతటా నేను ఏం చేయను. ఏం చేస్తాను? ఉదయాన్నే ప్రార్థన చేస్తాను, ఆయన నాకు బయలుపరుస్తాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. పరమ తండ్రి యొక్క ఆ టైం టేబుల్ యేసుక్రీస్తు వారే ఈ లోకంలో తీసుకున్నప్పుడు ఏంటి మనం ఎలా చేసేస్తాం చెప్పండి? మన రోజున ఎలాగా మనం నడిపేసుకోగలం? దేవుడు లేకుండా నీ యొక్క ప్లానర్స్ని ఎట్లా నింపేసుకోగలుగుతావు నువ్వు? పాసిబుల్. దేవుని యొక్క బిడ్డలు అట్లా చేయలేరు. చూడండి 5వ వచనం, ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధిని పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. కొన్నిసార్లు ఇష్టమైనటువంటి విషయాలు ఉండవు, కానీ ఆయన విన్నాడు. వినకుండా నేను తొలగిపోలేదు. ప్రార్థనలో వింటాం, ప్రార్థనలో చెప్తాం, ప్రార్థనలో ఆయన దగ్గర నుంచి పొందుతాం.